హాయ్ టీవీ నెక్స్ట్ వ్యూయర్స్, ఇక్కడ బెల్ ఉంది కదా, అది కనుక మీరు నొక్కినట్లయితే మా వీడియోస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో డైరెక్టర్ గారు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనకు కనిపిస్తున్నారు. అందులోనూ లెజెండ్తో జగపతి బాబు గారిని తీసుకొచ్చారు మా ముందు, ప్రెజెంటింగ్ ఇన్ అ డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మళ్ళీ జగపతి బాబు సార్ ఉన్నారు. డెఫినెట్లీ ఒకటే అండి, జగపతి బాబు గారిని ఇప్పుడు ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు చేశారండి, చాలా మంచి క్యారెక్టర్లే చేశారు, కాదంటలేదు. బట్ మళ్ళీ లెజెండ్ తర్వాత ఈ క్యారెక్టర్ చూస్తే జర్కొచ్చేస్తాడు, అలా ఉంటారు. ఇందులో విలన్ కాదండి, ఆయన ప్రైడే విలన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ అని పిలువబడే అంత వ్యక్తి. బట్ ఒకటే ఉంటుంది ఏంటంటే చిన్న ఇది ప్రైడ్ అంటే బాగా గొప్పగా ఫీల్ అవుతుంది. ఎవరు రాంగ్ సైడ్ రబ్ చేయకూడదు. తన క్యారెక్టర్ చాలా స్ట్రైట్, చాలా మంచి క్యారెక్టర్. దానికోసం ఎంత దూరం వెళ్తాడు, అవును రాంగ్ చేస్తే మాత్రం ఒప్పుకోడు. రైట్ రూట్లో నా రమ్మంటాడు, నేషనల్ హైవే మీద రమ్మంటాడు, బైపాస్లో వస్తే ఒప్పుకోడు. సైడ్ నుంచి వచ్చి రబ్ చేయకూడదు, నువ్వు స్ట్రైట్ రా, ఓకే తప్పులేదు అనే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎలా, ఆ జర్నీ ఎలా ఉందనేది ఆ క్యారెక్టర్ చాలా ప్రాణం అండి సినిమాకి. అట్ ది సేమ్ టైం మార్నింగ్ వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పడానికి ఏంటంటేనండి, ఇప్పుడు సపోజ్ రాకుల్, హీరో మొత్తం అందరూ ఉన్నారు. నాలో నేను సీన్ అనుకుని ఎవరిని పిలిచి వాళ్ళని సపోజ్ వాళ్ళ దగ్గర నుంచి నేను ఆ పెర్ఫార్మెన్స్ తీసుకురాగలను, గ్యారంటీ తీసుకొస్తామండి. వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకురాగలను. కానీ ఇక్కడ నేను వాళ్ళకి మూడ్ కరెక్ట్గా కానీ ఇంజెక్ట్ చేయకపోతే అక్కడ వాళ్ళు జోక్ వేసుకుంటూ ఉంటారు, అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వాళ్ళు మాట్లాడేసుకుంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, మాకు కోపాలు వస్తూ ఉంటాయి. అది రాంగ్ మంది, వాళ్ళని ప్రిపేర్ చేయలేదు. కాబట్టి ముందు అందుకని ఏం చేస్తామంటే మన ఇది లేకుండా వాళ్ళని మొత్తాన్ని ఆ సీన్లోకి ఇన్వాల్వ్ అవ్వాలంటే అది విత్ పెర్ఫార్మెన్స్, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేయాలనేది చెప్తూ సీన్ యాజ్ ఇట్ ఈజ్ విత్ సౌండ్స్తో చెప్తామండి. ఆర్ఆర్ ఏంటి, దానికి ఎలా ఉంటుంది అన్నప్పుడే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఇంక ఎవరెవరు మాట్లాడుకోరు. యాక్చువల్లీ సెట్లో చాలా మంది ఏమనుకున్నారంటే, ఐ ఆనెస్ట్లీ టెల్ యూ విచ్ ఐ ఫేస్. సపోజ్ ఇది కెమెరా, ఒక క్లోజ్ షాట్ ఇస్తున్నారు, ఓకే, అండ్ మీ ముందు కెమెరా, అండ్ మీరు అనుకుంటున్నారు దట్ ఈస్ ద క్లోజ్ ఫర్ హిమ్. సడన్గా వెనక ఏదో టీ కాఫీ అలా చేస్తున్నారు. సపోజ్ యువర్ మూడ్ ఇస్ సంథింగ్, యు ఆర్ ట్రయింగ్ టు గివ్ అ సీరియస్ సీన్, కానీ అక్కడ ఏదో సంబడీ ఈజ్ హోల్డింగ్ థర్మాకోల్ ఇలా చేస్తున్నారు. అండ్ మానిటర్ దగ్గర లేదు, డైరెక్టర్ గారు మానిటర్ దగ్గర ఉంటారు, అక్కడ షూటింగ్ లొకేషన్ లేదు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద యాక్టర్ టు ఇమోట్. అప్పుడు ఓ రావట్లేదు, ఇది అది అవుద్ది. కానీ ఇఫ్ ద డైరెక్టర్ టేక్స్ కంట్రోల్ ఆఫ్ ద సెట్, అందరూ సైలెంట్గా ఉండాలి, అందరూ కూర్చోండి, బికాస్ ఇట్స్ నాట్ ఈజీ టు బీ అనదర్ పర్సన్ అండ్ ఎమోట్. ఈజీ చూడడానికి ఉంటుంది, కానీ అప్పుడు కాన్సన్ట్రేషన్ కావాలి. సో హీ క్రియేట్స్ దట్ అట్మాస్ఫియర్. అంటే లైక్ ఇప్పుడు చెప్పినట్టు సాడ్ సీన్ ఉంటే హీ విల్ బిల్డ్ అప్, ఓకే 5 minutes సైలెంట్, ఇప్పుడు నువ్వు ఓన్ చేసుకో, పుట్ గ్లిసరిన్ 5 minutes ముందు, ఇమాజిన్ చేసుకో, and then he'll keep building up, expression ఇస్తూ ఉంటాను, and he'll keep building up, ఇది అయింది, అది అయింది. It really helps. Like I really enjoy doing emotional scenes. సీను గారు, టోటల్గా మీ వర్కింగ్ స్టైల్ టోటల్గా అందులో back to back 2 years అయింది కదా సార్, back to back 2 movies. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.